వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుందంటేనే వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారా అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తమకు అపాయింట్మెంట్ ఇస్తారా అంటూ కూడా తాడేపల్లి చుట్టూరుని ఎమ్మెల్యేలు, ఈవెన్ మంత్రులు, ఎంపీలు తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఈ 4.5 ఏళ్లలో. కానీ ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అంటే దానికంటే శ్రీవారి దర్శనమే ఈజీ అన్న చర్చ కూడా జరిగింది. జోకులు కూడా పేలే, సెటైర్స్ కూడా సోషల్ మీడియా వేదికగా. అయితే ఇవాళ రోజును చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తున్నా, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తున్నా, సలహాదారుల నుంచి ఫోన్ వస్తున్నా ఎమ్మెల్యేలు నిజంగానే ఉలికిపడుతున్నారు. అందుకు కారణం ఏంటంటే సిట్టింగుల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న ఒక ప్రయోగం. సో అయితే ఆ ప్రయోగం విఫలప్రయోగంగా మిగులుతుంది అనేది అయితే ఒక చర్చ, అటు ప్రతిపక్షాల నుంచి కానీ ఇటు వితిన్ ద పార్టీ కానీ. బట్ ఈరోజు మాత్రం నిజంగానే ఫోన్ వస్తుందంటేనే ఎమ్మెల్యేలు ఉలిక్కిపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజున నిన్నటి వరకు వాళ్ళకు ఎమ్మెల్యేలు ముఖాలు చూసేందుకే ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకి పూర్తి స్థాయిలో ఫోన్ చేసి మరి వాళ్ళని కన్విన్స్ చేసి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? సో వీటన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. మనం చూసుకున్నట్లయితే మొదట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు 2014లో. సో ఎన్నో ఆశలతో ఆయన పాదయాత్ర చేశారు. పీకే లాంటి వాళ్ళని వ్యూహకర్తలుగా నియమించుకున్నారు. ఇవన్నీ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ కావచ్చు, ఆయన మీద ఉన్న సింపతి కావచ్చు, సో అధికారంలో లేకపోయిన ఒక ఫ్యాక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్స్గా మారాయి. సో ఎప్పుడు ఎవ్వరికి లేనంత స్థాయిలో ఆయనకి మొన్న 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. ఇక యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఆయన ఎప్పుడు కూడా మోనోపలిని ఆయన ఒక చర్చ ఉంది. ఆయన విడిచి వెళ్ళిపోయిన ఒక కొండా సురేఖ మొదలుకొని ఒక కొంతాల రామకృష్ణారెడ్డి వరకు అనేక మంది జగన్ని ఈ విషయంలో ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ వచ్చారు కూడా. సో అటు పార్టీలో అయినా ఇటు ప్రభుత్వంలో అయినా టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డే ఉంటారు 1 to 100 వరకు. సో అది వాస్తవం కూడా, దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరు. సలహాదారులు లాంటి వాళ్ళు ఉన్నా కేవలం వాళ్ళ సలహాల వరకు మాత్రమే పరిమితం అవుతారు. అది జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతారా లేదా అనేది వేరే చర్చ. సో అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మోనోపలిగా వ్యవహరిస్తూ ఉంటారు అనేది ఒక టాక్ పార్టీలో కూడా. సో అందుకే ఆయన మొత్తం ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా పార్టీని తన చేతిలో పెట్టుకోగలిగారు. ఎప్పుడైనా సరే పార్టీ నుంచి ఎంతమంది వదిలి ఆయన్ని వెళ్ళిపోయినా పార్టీ మాత్రం స్థిరంగా నిలబడింది. సీఎం కావాలన్న తన లక్ష్యాన్ని కూడా ఆయన సోలోగానే నెరవేర్చుకోగలిగి ఉన్నారు. సో 2019 ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉంటే పార్టీ మీదే ఆ స్థాయిలో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి అధికారం చేతికి వచ్చి సీఎం అయిన తర్వాత ఇంకా మోనోపలిగానే వ్యవహరించారు. కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్స్ కూడా ఆయన కలిసి వచ్చాయి. అందుకే సీఎం అయిన తర్వాత మొదటి 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మంత్రికి కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భం అయితే లేదు. చాలా అరుదుగా జరిగాయి అలాంటి సందర్భాలు. అది కూడా టీడీపీ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి ఉత్సాహం చూపించారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏదైతే అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడే తీరుబాటు అయితే జగన్మోహన్ రెడ్డికి దొరకలేదనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే దాదాపు 2.5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక సెట్ బ్యాక్ అంటే మంత్రివర్గాన్ని విస్తరణ క్రమంలో, ప్రక్షాళన క్రమంలో ఆయన ఎమ్మెల్యేలను మంత్రులు షఫుల్ చేసిన తీరు మాత్రం ఒక సెట్ బ్యాక్ అయింది. బాలినేని దగ్గర నుంచి సుచరిత దాకా, ఒక గొల్ల బాబురావు లాంటి వాళ్ళు మొదలుకొని అనేక మంది జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడం జరిగింది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక షాకే అనుకోవాలి. సో ఈ పరిణామాల తర్వాత అనుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 11 జిల్లాలను టచ్ చేస్తూ జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాలను కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగినప్పుడే 4 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి జలక్కిస్తూ పార్టీని మారడం జరిగింది. నిన్నటి వరకు తన పక్కనే తన వెంట నడిచిన ఎమ్మెల్యేలు లాస్ట్ మినిట్ వరకు టీడీపీలోకి వెళ్తారని ఆయనకు తెలియదు కూడా జగన్మోహన్ రెడ్డికి. అదొక షాకే నిజంగానే. ఎందుకంటే సహజంగా ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి రావడం అనేది అరుదుగా ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది నిత్యం. కానీ వేరేజ్ ఇది అరుదుగా జరిగే చర్య ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి ప్రతిపక్షంలోకి రావడం అనేది, అది జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఒక షాకే. సో అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గడప గడప లాంటి కార్యక్రమాలు కానీ, ఎమ్మెల్యేలతో భేటీగా అవడం కానీ, ప్రజెంట్ నడిపిస్తున్న జగనన్నకు శోభదాం, సాధికార యాత్ర లాంటి కార్యక్రమాలకు తెరదీశారు. సో ఎప్పుడు జనంలో ఉంచే ప్రయత్నం అయితే చేశారు ఆయన. సో ఈ క్రమంలోనే అనేకసార్లు ఎమ్మెల్యేల పేరుతో వాళ్ళని తను పిలిపించుకొని జనంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బట్ సొంతగా ఎమ్మెల్యేలు ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగినా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరనే ఒక అపఖ్యాతి అయితే మూటగట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలని వస్తే అసలు తాడేపల్లి గడప తొక్కే అవకాశం కూడా వాళ్ళకి లేదనే ఒక వాదన అయితే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సిట్టింగులు మార్పు పేరుతో ఒక చర్యను తెర మీద తీసుకొచ్చారో ఈరోజు నిజంగా ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పిలుస్తున్నారని చెప్తే కూడా ఉలిక్కి పడుతున్నారు. ఒక అంతర్యుద్ధానికైతే ఇది వైసీపీలో దారితీసే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుందంటే
తమ చీటీ చినిగినట్లే అని పలువురు ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారు. సీనియర్ నేతల దగ్గర, మంత్రుల దగ్గర తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారని చర్చ అయితే ఉంది. సో అంతర్గతంగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంతమంది భేటీ అవుతున్నారని చర్చ కూడా ఉంది. అందుకే ఈరోజు తాడేపల్లి పేరు చెప్తే నిన్నటిదాకా ఎలా భయపడేవాళ్ళు ఈరోజు నిజంగా వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే నీకు టికెట్ ఉంటుందా లేదా, తమ టికెట్ ఎటువైపు వెళ్తుంది అని కూడా ఒక అయోమయంలో ఉన్న నేతలు కొంతమంది ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా వణికిపోతున్నారని చర్చ ఉంది. మరి ఈ భయాన్ని పోగొట్టి నిజంగా ఎందుకు తాను ఎమ్మెల్యేలను షఫుల్ చేస్తున్నా అన్న ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వాళ్ళని కన్విన్స్ చేయగలరు ఎన్నికల్లోపు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.